ఇదిగోండి క్యారెట్ అయితే వేపుతుందనమాట, వేగుతున్నాయి. స్టిచ్చింగ్ అవుతుందా అవదని టెన్షన్ పడ్డాను కానీ పాపం బాగా ఇచ్చేసారు. బాగుంటుందండి స్టిచ్చింగ్ కూడా, ఆవిడ బాగా చేస్తున్నారు. రావులపాలెం అన్నమాట. హాయ్ అండి, ఈజీ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు అయితే రాజమండ్రి వెళ్ళాల్సి వస్తుంది. నిన్న మీకు చెప్పాను కదా డ్రెస్ హారికది మార్చాలని చెప్పేసి. అయితే ఇంకా లంచ్ అయితే రెడీ చేసేసి క్యారెట్ వేపుదాం అనుకుంటున్నాను, కొబ్బరేసి చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను ఇంకా సరే అని చెప్పేసి ఈ రాజమండ్రి వెళ్ళే లోపల పైన నేను 2 వీడియోస్ తీసుకోవాలన్నమాట. టెర్రస్ మీద హార్వెస్ట్ వచ్చేస్తుంది, అలాగే కొంచెం కేరింగ్ ఇంకొకటి ఉండిపోయింది అనమాట, అది కూడా చేసుకుందాము. మళ్ళీ 2 రోజులు కుదరదు కదా, శని ఆదివారం మళ్ళీ మనకి ఈ హడావుడి సరిపోతుంది కాబట్టి ఇంకా పైన టెర్రస్ మీద కూడా వీడియోస్ తీసుకుందామని అనుకుంటున్నాను. అయితే దానికన్నా ముందు ఈరోజు శుక్రవారం అండి, ఇంకా తల స్నానం చేసేసాము. తల మట్టికి త్వరగా ఆరదు నా హెయిర్ అయితేనే, ఒక్కొక్కరు అంతే కదా, కొంచెం ఏమంటారు ఒత్తుగా ఉన్నా కూడా తల ఆరదు కదా, అలాగే మాట నా పరిస్థితి కూడా. ఇదిగోండి అగరా నుంచి మన కొత్త ప్రోడక్ట్ అయితే వచ్చేసిందండి. అగరా వాళ్ళది కంప్రెస్డ్ ఎయిర్ డస్టర్ అన్నమాట. అసలు ఇది ఎలా ఉందో చూద్దాము, ఓపెన్ చేద్దాం. ఇదేంటే కిటికీలు వాటికి కూడా చాలా సులువుగా వస్తుంది అనిపిస్తుంది. నాకైతే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. చూద్దాము ఇది ఎంతవరకు పనితనం ఉందో అన్నది. ఎక్స్ట్రా మనకి 2 ఎయిర్ ఫిల్టర్లు అయితే వచ్చినాయండి, బ్రష్ కూడా ఉంది. ప్యాకింగ్ కూడా బాగా వస్తుందండి. ఆన్లైన్లో వచ్చినా ఎక్కడికైనా చక్కగా బాగా వస్తుంది, ఇంకెక్కడ డ్యామేజ్ అది రాకుండా అందుతుంది. ఈ క్లీనింగ్ ప్రాసెస్ కి అయితే నాకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మా పిల్లలకి ఏంటంటే బెనూల్స్ అంట, మా హారికకి ఇష్టం అండి, బుడగలు ఊతూ ఉంటది. అవి కొనుక్కుని తెచ్చుకుని చిన్నపిల్లలుగా, వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా సాన్వి అది సహస్ర అది, వాళ్ళతో కలిసి ఆడుతూ ఉంటది. ఇది బెనూల్స్ కూడా యూజ్ చేయొచ్చు. అంతేకాకుండా ఫోటోషూట్ లో ఇప్పుడు బెనూల్స్ ఇళ్ళలో ఊతూ ఉంటారు కదా, ఇలాంటివి కూడా యూజ్ చేయొచ్చు అనుకుంటున్నాను. ఇప్పుడైతే ముందైతే మనం ఇది ఫిక్స్ చేద్దాం. ఇదిగోండి ఇక్కడైతే మీకు ఇక్కడ కనబడుతుందా, లైట్ గా ఇక్కడ డాట్ కింద ఉంది కదా, ఇక్కడ చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ మనకి లాక్ సిస్టమ్, లాక్ తీయడం కూడా ఇక్కడే ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా పెట్టేసి లాక్ చేసుకోవడమే. ఇదిగోండి లాక్ దగ్గరికి ఈ సింబల్ రావాలన్నమాట. చూపించమని దగ్గరికి కనబడుతుందా క్లియర్గా. ఇప్పుడు మనం ప్లగ్ పెట్టి ఇది అసలు దీని పనితనం ఎంతవరకు పనిచేస్తుంది అన్నది చూద్దాం. ఇంకో టైప్ కూడా ఉంది, మనకి బూజులు అయి ఉన్నా కూడా బ్రష్ తో చేస్తూ కూడా గాలి వస్తూ ఉంటుంది అన్నమాట. 2 ఉన్నాయి ఇవి. ఇది కూడా చూద్దాం, దీని సంగతి కూడా నడిచేయండి వెళ్ళిపోదాం. ఇది సెకండ్ అయితే ఇంకా బాగా హై స్పీడ్ వస్తుందండి ఎయిర్ అయితేనే. ఇదేమో ఒకటి నొక్కితే కనుక కొంచెం స్లోగా వస్తుంది అన్నమాట. అయితే ఇప్పుడు మామూలుగా స్పీడ్ గా పెట్టిస్తాను. ఇదిగోండి బ్రష్ పెట్టి అనమాట ఈసారి. ఇందాక ఇరుకుల్లో అంతా పోయేటట్టు ఇదిగోండి ఇలాగా. ఇదిగోండి దానివల్ల అంటే కిటికీలో కానీ మెత్తని దుమ్ము లాంటిది దేని మీద అంటే కొంచెం సిస్టమ్స్ పైన కానీ అలా వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇవి బ్రష్ ఎంత పెట్టి ఉందంటే మనకి కొంచెం ఈ ఇరుకుల్లో దుమ్ము అదే బూజులా పట్టేస్తూ ఉంటాయి కదండి, వాటి కోసం కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చూడండి ఒకసారి. మేమైతే ఇప్పుడు రాజమండ్రి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. ఇదిగోండి క్యారెట్ అయితే వేపుతుంది అనమాట, వేగుతున్నాయి. ఈరోజు ఇంకా వెళ్ళలేకపోయాను క్యాదర్స్ పిల్ల అయితేని, రేపు పొద్దుటే వెళ్ళాలి. ఇంక పొద్దున్నే హారికేమో ఎగ్జామ్స్ అన్నమాట, పబ్లిక్, దాన్ని కాలేజీకి పంపించాలి, మేమేమో ఇలాగ వెళ్ళాలన్నమాట. ఈరోజు పబ్లిక్ హాలిడే కాబట్టి ఇంకా మామూలుగా అదే రిపబ్లిక్ డే కాబట్టి హారికకి అయితే కాలేజ్ సెలవు ఉందండి. ఇవాళ ఒక్కరోజు సెలవు ఉంది కాబట్టి దాన్ని తీసుకుని వెళ్ళి దానికి నచ్చింది తీసుకుంటే లంగా ఓని తీసుకుంటుంది, లేకపోతే ఇంకా ఏ టాప్స్ కానీ క్రాప్ టాప్ కానీ ఏదో ఒకటి తీసుకుంటారంటుంది. ఇంకా సరే అని చెప్పేసి ఇప్పుడు అనిపించింది అన్నమాట, ఇంకెప్పుడు కూడా అది లేకుండా డ్రెస్సులు తీయకూడదని. తీస్తాను, సెలక్షన్ బాగానే ఉంటుంది, ఎందుకో ఎక్కడో బిస్కెట్ అయ్యింది. ఇంకా కన్ఫ్యూజ్లో పడ్డానమాట. హడావుడి షాపింగ్లు అయిపోయినాయి, టైం కూడా ఎక్కువ లేకపోవడం ఒకటి, కొంచెం హడావుడిగానే అవుతున్నాయి అన్నీ కూడా. ఆడవర్స్ అది వస్తున్నారండి. ఆదివారం అంటే శనివారం ఎక్కి ఆదివారం దిగడమో మరి శనివారం దిగుతారో నాకు ఇంకా పూర్తిగా తెలియదు, కానీ రావడం అయితే వస్తున్నారు ఫంక్షన్కి. ఇంకా హడావుడు కూడా మళ్ళీ మా ఇంట్లో మొదలవుతుంది అన్నమాట, ఒకదాని తర్వాత ఒకటి. రాజమండ్రి షాపింగ్ అయితే వెళ్ళి వచ్చేసాం కదండి, చూసే ఉంటారు కదా. షాపింగ్ కూడా ఎంతో తీయలేదు, లోపలికి నాట్ అలౌట్ మాట వీడియో అయితేని, అందుకని వీడియో షూట్ చేయలేదు లోపలేమని. కానీ హారికకి నేను తెచ్చిన పరికి నచ్చలేదు కాబట్టి దాన్ని ప్లేస్ లో నేను ఏదైనా తీసుకోవాలి. తను ఓనీ సెట్లు రెడీమేడ్ చూసింది కానీ
తనకి ఏమీ ఎక్కలేదు, ఇంకా నచ్చలేదు తనకి. సరే కిందకు ముందు ఓని పాత సెట్ కి ఓని తీసుకుందామని వచ్చేసాము. అయితే పక్కన పరికిణీ సెట్స్ అయితే ఉన్నాయన్నమాట అండి. ఇంకా సరే అని చెప్పేసి నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ చేస్తుంటే అదే స్టిచ్చింగ్ చేసి ఆవిడకి చెప్పామాట, పరికిణీ 2 రోజులు ఉందనగా పరికిణీ క్లాత్ తీసుకొస్తానండి, స్టిచ్చింగ్ చేసేస్తారా అని అడిగాను. దీనికి హాలిడేస్ లేవు కదండి, పబ్లిక్ ఎగ్జామ్స్ కదా, తను తీసుకెళ్తే సరిపోదును. తను తీసుకెళ్ళకపోవడం అయినా నాకు కూడా అది ఎక్కడో చిన్న డౌట్ కొడుతుంది. ఏంటో అలా దిష్టిలో తీసేసాను అనమాట. ఇప్పుడు ఏం చేశానంటే ఆ క్లాత్ తీసానమాట, చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇక్కడే పెట్టాను బ్యాగ్లన్నీ. అయితే మా హారిక కింద ఈ కలర్ ఓని తనకి తనకి ఇష్టం అన్నమాట. ఈ టైప్ ఆఫ్ క్లాత్ కొంచెం మెరుస్తూ ఈ కలర్ లో బాగుంది అనిపించింది. సరే అని చెప్పేసి పర్పుల్ కలర్ ఓని తీసుకుంది. మరి ఓని నచ్చి తీసుకుంటే ఎవరైనా పరికిణి తీసుకుని ఓని సెలెక్ట్ చేసుకుంటారు. సెలక్షన్ అయితే అంతే అంతే కదండి. ముందు పరికిణి సెట్ తీసుకుని ఓని సెలక్షన్ చేసుకుంటారు. ఇక్కడ అలా కాదు, రివర్స్ లో ముందు ఓని కలర్ నచ్చి ఈ ఓని తీసుకుంటానన్న పర్పస్ వేరు, వేరే ఓనికి. ఇదేమో ఓని తీసుకుని తర్వాత పరికిణి సెట్ సెలక్షన్ చేసుకుంది. అక్కడ బ్లాక్ అండ్ పర్పుల్ బార్డర్ తోటి ఇలా వచ్చిందన్నమాట, జరీ అంచుతోటి. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. నేను ఏం చేశానంటే ఇది మీటర్ వచ్చి మనకి 375 పడిందండి. మీటర్ వచ్చి 375 పడింది. నేనైతే 5 మీటర్లు తీసుకున్నాను. పట్టి కుట్టో నార కుట్టో ఏదో అంటారండి, మామూలుగా ఇది వరకు వచ్చిన కుట్టుమాట. అయ్యో 10,000 పట్టు పరికిణి ముంచేసాం. ఆవిడకి ఫోన్ చేయి, మర్చిపోయి. అంటే మధ్యలో గుర్తుకొచ్చిందండి, పరికిణి చూసాక హారిక ఆది గురించి మళ్ళీ ఇంకో పరికిణి ఇచ్చామంట. అది అక్కడే ఉంచేసాను. అది 10,000 రూపాయలు సెట్ మాట, అది పరికిణి. అది తన మెచ్యూర్ ఫంక్షన్ అది అక్కడే ఉంచేసి ఇది చూపిస్తుంటే అది గుర్తుకొచ్చింది. ఇప్పుడే మధ్యలో ఫోన్ చేసి వీడియో ఆఫ్ చేసి ఆవిడకి ఫోన్ చేసి జాగ్రత్త పెట్టండి, రేపు పొద్దున్న మా అబ్బాయి ఎవరొకరు వస్తారు ఇచ్చేయండి అని చెప్పేసి ఫోన్ చేశానండి. ఇదిగోండి తను ఆవిడ చేశారన్నమాట. స్టిచ్చింగ్ అయితే చాలా బాగుంటుంది, ఈ టైప్ అయితే బాగుంటుంది అనిపించి ఇలాగే ఇంకా వేయించనమాట. మళ్ళీ అంటే పరికిణి కుట్టించడం కూడా చూపించాలని అనుకోవచ్చు, చాలా మందికి తెలుసు. కొన్ని అయితే అండి చిన్న కుచ్చులు పెట్టించాం అనుకోండి, చిన్న చిన్నగా పెట్టామనుకోండి అందంగా ఉంటుంది, కానీ అది బుట్లా వచ్చేస్తుంది అనమాట. ఇలా పెద్ద కుచ్చులు పెట్టామనుకోండి సింపుల్ గా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇంతకీ పరికిణి ఎలా ఉందనేది చెప్పండి. తన సెలక్షన్ బాగుంటుంది. అయితే యాక్చువల్ గా చెప్పాలంటే తను అయితే ఓని తీసుకుంది. నేను ఇది చూసాను, నాకు ఎప్పటి నుంచో ఈ కాంబినేషన్ లో తనకు చిన్నప్పుడు కూడా ఒక డ్రెస్ తీసాను. ఇప్పుడు మళ్ళీ పెద్ద అయ్యాక ఈ ఓని తీస్తున్నాను అనమాట. బాగుంది అనిపించింది. ఇంకా స్టిచ్చింగ్ అయిపోయింది. ఇది 5 మీటర్లకి 4 మీటర్లు పరికిణి అండి, అంటే 3.5 అయితే సరిపోతుంది. సరే ఇంక ఇవి ఇక్కడ వేయించినది ఏమిని ఇప్పుడు నెట్ వస్తుంది కదండి, దాన్ని ఏదో అంటారు, నాకు సమయానికి కూడా గుర్తుకు రాదు. మా హారిక ఇంకో అంత ముందు ఓని తీసినప్పుడు దానికి కూడా ఉంది. అయితే అది అడిగాను, కానీ బట్ట అంతా లాగేస్తుందండి, హెవీ వెయిట్, అంటే వెయిట్ ఎక్కువగా ఉంటుంది, అదే మళ్ళీ ఇబ్బంది అండి, ఎందుకు అంచది పాడైపోతుంది అన్నారని, ఇలా ఉన్నా బాగుంటుంది అన్నారని లోపల అయితే మటుకి లైనింగ్ అయితే వేయించానండి. లైనింగ్ కూడా అవసరం లేదన్నారు ఆవిడ, కానీ నేను లైనింగ్ కూడా వేయించాను, ఎందుకైనా మంచిదని చెప్పేసి. ఇదిగోండి లైనింగ్ అయితే మీకు కనబడుతుందా, ఇదిగోండి లైనింగ్ కూడా వేయించాను. ఇంక ఇది పక్కన పెట్టేస్తాను. తన సెట్ మాట. రాజమండ్రి వెళ్ళి నేను చేసుకొచ్చిన పనిలో ఇది ఒకటి మాట. 3 సార్లు వెళ్ళానండి నేను రాజమండ్రి అయితేని. ఒకసారేమో వాళ్ళ బట్టలు తీయడానికి, అదే వాళ్ళు తీయడానికి, అలాగే నేను కూడా బట్టలు తీసుకోవడానికి ఒకసారి వెళ్ళాను, ఇంకోసారి ఇదిగో మార్చడానికి వెళ్ళాను అనమాట. అలా 3 సార్లు అయిపోయింది. స్టిచ్చింగ్ అవుతుందా అవదని టెన్షన్ పడ్డాను, కానీ పాపం బాగా ఇచ్చేసారు. బాగుంటుందండి స్టిచ్చింగ్ కూడా, ఆవిడ బాగా చేస్తున్నారు. రావులపాలెం అన్నమాట నేను తీసుకున్నది. మీకు ఎవరైనా మన వాళ్ళు రావులపాలెం ఇటు సైడ్ చూస్తే కనుక నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, ఒకసారి చూడండి. లోకల్లో అంటే రావులపాలెం ఈ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే కనుక ఒకవేళ స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే, అంటే లాంగ్ ఫ్రాక్స్ ఇంకా చాలా రకాలుగా అయితే చేస్తున్నారండి. మర్గం వర్క్, మళ్ళీ ఎంబ్రాయిడింగ్ వర్క్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. నేనైతే ఇంకా ఇక్కడ వర్క్ అయితే ఏమి చేయించలేదు, చాలా సింపుల్ గా ఉంచేసాము. ఇదిగోండి ఇది కూడా ఓని మాట. ఇది తన సెట్ మాట, హారిక సెట్ అయితే ఇలాగైంది మాట. రాజమండ్రి వెళ్ళి మెయిన్ చేసుకొచ్చిన పనిలో ఇది మాట. అక్కడ తీద్దామంటే వీడియో నాట్ అలౌట్ కాబట్టి స్టిచ్చింగ్ అయిపోయాక తీవాల్సి వచ్చింది, ఎందుకంటే టైం లేదు కదండి. 1 రోజున్నరలో కుట్టించింది అనమాట తను. ఆవిడ బాగా పాపం అడిగిన వెంటనే కాదనకుండా నాకు అవసరం అండి అర్జెంట్ అంటే పాపం 1 రోజున్నర.
నిన్న నైట్ ఇచ్చాను, ఈ రోజు నైట్కి వచ్చేసింది డ్రెస్ అయితే. ఇది పక్కన పెట్టేస్తాను. ఇదండి ఈ రోజు అయితే మేము వెళ్ళి వచ్చిన రాజమండ్రి హడావిడి చూసారు కదా, బూజది ఈజీగా అయిపోయింది అగార వాళ్ళది. ఇలా మా ఇంట్లో జరుగుతున్నాయి అన్నమాట. ఇంకా హడావుడిగానే ఉంటుంది. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంకా వీడియోలు మంచి మంచి వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తూ ఉంటాను. ఇలాగే మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.